పార్టీని నడపడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. పార్టీ కన్నతల్లి, పార్టీని గౌరవాన్ని పెంచుతుంది. పార్టీ ఇవాళ మనం అధికారంలోనూ కేంద్రంలో, రేపు పార్టీ మన అధికారం రావాలి. తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఆ వేవ్ లెంత్ తగ్గట్టుగా మనం ఉండాల్సిన అక్కడ ఉన్నది. మన ప్రవర్తన ఉండాలి, మన బిహేవియర్ ఉండాలి, మన పని విధానం ఉండాలి, మన కమిట్మెంట్ ఉండాలి, ప్రజలను ప్రేమించే నేచర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను అంటున్నాను, నా ఇంటికి 10 మంది రాకపోతే నేను అవమానంగా ఫీల్ అవుతాను. నా ఇంటికి వచ్చే రోజు 300 మంది 400 వస్తే ఒకరోజు 30 మంది వచ్చారు, ఎక్కడ మిస్టేక్ అయింది అనుకుంటా. నేను గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మిస్టేక్ అయింది అనుకుంటా. డాక్టర్కి విఐపి పేషెంట్, అడ్వకేట్కి విఐపి క్లయింట్, నాకు విఐపి ప్రజలు, గుర్తుపెట్టు. నాయకుడికి విఐపి ప్రజలు. నాయకుడు ఇంటికి ప్రజలు వస్తున్నాడంటే నువ్వు పనిచేస్తున్నట్టు లెక్క, నీ మీద విశ్వాసం ఉన్నట్టు లెక్క. నీ దగ్గరికి ఒత్తలేదు ఈగలు కొట్టుకుంటున్నావు అంటే నువ్వు నాయకుడు కానట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. నువ్వు గొప్పడు కాదు, ఇక క్వశ్చనే లేదు. అందువల్ల దయచేసి నాయకుడు ఎట్లుండాలి, ఏముండాలి అవన్నీ చూసి నేర్చుకోండి. దయచేసి ఆ ప్రేమను పంచే పద్ధతి ఉండాలి ప్రజలకు. నేనున్నా కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే పనిచేస్తానంటే విశ్వాసం కలిగించేవాడు నాయకుడు, గుర్తుపెట్టుకో. నాయకుడు డబ్బులు అర్పణ చేసేవాడు కాదు, నాయకుడు ఫోన్ కొట్టాడు కాదు, బాయ్ బాయ్ చెప్పాడు కాదు. ఇవి నాయకుడు అంటాడు ప్రజల కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకేవాడు, గుర్తుపెట్టుకో. పన్నుతో పీకేవాడు.